కానీ మీరు గట్టిగా పడేసిరారా పడేస్తే అది వేరే దేశానికి పోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళకి దొంగ రూట్లు బాగా తెలుసు కదా. ఆ ఎట్లెట్లనో దొంగ రూట్లో వచ్చి మా తెలంగాణ దొరబడ్డారన్న. ఈ తెలంగాణ సర్వనాశనం అవుతుందన్న తెలంగాణ. ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అభివృద్ధి ఏందో ఇలా ఆంధ్రప్రదేశ్ చూస్తున్నామని చూస్తున్నామా లేదా? డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి ఏందో చూస్తున్నాం. ఇలా మా తెలంగాణ ప్రజలు కొంచెం ధైర్యాలను పడి ఈ కాంగ్రెస్ అనేది విషవృక్షం అని గమనించలేకపోయారన్న. ఆ కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క ఆ దౌర్భాగ్య పాలన చూసి, ఆ మూర్ఖత్వ పాలన చూసి, ఆ గడిల పాలన చూసి అటు ఇటు కన్ఫ్యూజ్ అయి మనకు గుద్దాల్సిన ఓటు అటుకుతీరు. ఆ హస్తం మన భస్మాసుర హస్తంగా మారి ఇవాళ మన చేతిలోని మన వేలతోనే మన కళ్ళను ఓడ్చుకున్నట్టు ఇవాళ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్న. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసిన తర్వాత తెలంగాణ ప్రజల లోపల మార్పు స్టార్ట్ అయింది. అరే ఈ దరిద్ర కాంగ్రెస్ పార్టీకి మనం అవకాశం ఇస్తే జీతాలు తప్ప ఏమిస్తలేరా, ఏమిస్తలేరు. ఇక నిన్న మొన్న మన జుబ్లీస్ ఎన్నికల్లో గెలిచినాక బాగా జబ్బలు చేసుకుంటారు వాళ్ళు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా గంప కింద గమ్మీరు మా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. గంప కింద ఎవరు గెలిచినా గంప కింద గమ్మీరు. ఇప్పుడు ప్రజలు సింబల్తో ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ సింబల్ లేకుండా ఓట్లేదని చెప్పి ఇవాళ మళ్ళా ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఇవాళ మీ అందరినీ స్ఫూర్తిగా తీసుకుంటామన్నా. మీరు ఏ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పెకిలించి సముద్రం అవతల వడేసిరో ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూకటి వేలతో కాదు, ఏమీ లేకుండా నామ రూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ స్వతహాగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పక్కా ఏర్పాటు చేస్తాం. ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అయితే వస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ను తెలంగాణ రాష్ట్రంలో పక్కా ఏర్పాటు చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో గట్ల ఉండే ఒక మూర్ఖత్వ పాలన ఉండే. నేను చాలా సందర్భాలు చెప్పిన. ఇవాళ గొప్పతనం ఏంది అంటే ఎన్నిసార్లు గెలిచామని కాదు, ఎంతమంది హృదయాలను గెలుచుకున్నామనే విషయం మన ముఖ్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారిని కలిసి ఆ రోజు నేను సత్యకుమార్ గారు ఢిల్లీలో మేము మాట్లాడుకున్నాం చాలాసేపు. నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి చాలాసార్లు మాట్లాడినాను. ఒకసారి ఇంటికి రమ్మంటే కూడా వేయన్నాను. పోయినాక ఏంది సార్ మీ ఆలోచన ఏంది సార్ అన్న. నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప మనిషి. నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప మనిషి. దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, ఒక శక్తివంతమైన భారతదేశంగా తయారు చేస్తున్నాడు. కాబట్టి అటువంటి ప్రభుత్వం దేశంలో ఉండాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు చెప్పినప్పుడు, సార్ మీరు కూడా అభివృద్ధి చేశారు, అభివృద్ధి కాముకులు మీరు, అనేక ఒక ప్లాన్ ఒక విజన్తో ముందుకు పోయేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి సమాజం ఒక పేరుంది సార్, కాబట్టి మీరు కూడా రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా మోడీ గారి ఆశీర్వాదంతో మీరు వస్తారని చెప్పి ఆ రోజు ఇద్దరం మాట్లాడుకున్నాం. అదే జరిగిందన్న. మోడీ గారి ఆశీర్వాదం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఏర్పడడం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం నిజంగా చాలా అద్భుతం. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తున్నది, మీకు సహకరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇస్తలేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభలో నా తల నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప వేరే కావన్న విషయం వాస్తవం. కాబట్టి ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని ఆ మహనీయుడు ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం ఈ దేశాన్ని పాలించుడో, ఆ లక్ష్యాన్ని మనకు అందించుడో, ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధించు కాషాయపు జెండాను ఒక చేతిలో
ఒక చేతిలో కమలపు జెండాను పట్టుకొని ఈ దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని ఇంకా శక్తివంతంగా తయారని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్న తరుణంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత మహత్తర కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టం. మళ్ళీ చెప్తున్నా, చాలా గొప్ప కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమం ఇంత పెద్ద స్థాయిలో విజయవంతం కావడం నిజంగా చాలా మంచి అరుదైన విషయంగా నేను భావిస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై